హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. కొన్ని పండగలకి కంపల్సరీగా చేసుకునే రెసిపీ బొబ్బట్లు లేక భక్షాలు లేక ఓలిగలు. ఒక్కొక్క ఊర్లో ఒక రకంగా పిలుస్తారు ఈ రెసిపీ నేమ్. బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల పేనీ రవ్వ లేదా ఓలిగ రవ్వ. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఈ పిండిని కలుపుకోవాలి. పేనీ రవ్వ అవైలబుల్లో లేని వాళ్ళు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత మూసిపెట్టి 2 to 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల నేను ఇక్కడ కందిబ్యాళ్ళు యూజ్ చేస్తున్నాను. కందిబ్యాళ్ళు బదులు శనగబ్యాళ్ళు అయినా యూజ్ చేసుకోవచ్చు. 2 times వాష్ చేసుకొని 6 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మూత మూసిపెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. బ్యాళ్ళు ఎక్కువగా ఉడకనివ్వకూడదు. ఎక్కువగా ఉడికిపోతే పూర్ణం సరిగా రాదు. ఇంకా బ్యాళ్ళు ఉడకలేదు, మరి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు తర్వాత తీసి చూస్తే బ్యాళ్ళు చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికితే చాలు, మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. ఎక్స్ట్రా ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్తో రసం చేసుకోవచ్చు. ఆ వీడియోని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పెడతాను, కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ మనం బ్యాళ్ళు ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ 2 cups బ్యాళ్ళు తీసుకున్నా కదా, 2 cups బెల్లంని తీసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇలా వేడిగా ఉండంగానే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మొత్తం బ్యాళ్ళల్లోకి ఒక 4 ఇలాచీలు సరిపోతాయి. ఇలాచీలు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అలా మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు. ఇలా రోల్ అవైలబుల్లో ఉన్న వాళ్ళు రోల్లో వేసుకొని రుబ్బుకోవచ్చు. పూర్ణము రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పూర్ణం రెడీ అయిపోయిందో. మనం బ్యాళ్ళు ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీతో బెల్లం తీసుకుంటే పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పిండిని తీసుకొని కింద ఉన్న పేపర్ అది ఓలిగ పేపర్ అంటారు. ఓలిగ పేపర్ బదులు బేకింగ్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పిండిని అలా స్ప్రెడ్ చేసి పైన పూర్ణం పెట్టుకోవాలి. చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఇలా ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ బేకింగ్ పేపర్ కానీ లేకపోతే ఒక కవర్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన పెట్టుకొని చూపించే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కవర్తో చేసుకోవడం వల్ల
ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. కవర్ని తీసేసి కొంచెం గసగసాలని వేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి తయారు చేసుకున్న ఓలిగా వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఫస్ట్ టైం చేసేవారైనా ఎంతో ఈజీగా బొబ్బట్లని తయారు చేసేసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఈ రెసిపీ నేము బొబ్బట్లు, ఓలిగా అని ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుస్తారు. ఎంతో పర్ఫెక్ట్గా ఓలిగలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.